శ్రద్ధ పెట్టండి. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతూ ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో వేడుకలు నిర్వహించారు. అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 2 వరకు వైభవంగా ఉత్సవాలు కొనసాగుతాయి. 9 రోజుల పాటు వివిధ అలంకారాలు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. దసరా పర్వదినాన వైభవంగా సమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారికి సకల శుభాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. చిత్రకూట మండపంలో రామాయణ పారాయణ క్రతువులు ఏర్పాటు చేశారు. సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తూ ఉన్నారు. సాయంత్రం ఘనంగా తిరువేది సేవ నిర్వహించనున్నారు. రేపు సంతాన లక్ష్మిగా లక్ష్మీ తాయారు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మనకి ఆలయంలో ఉన్నటువంటి వీరలక్ష్మి అమ్మవారు కనకవల్లి తాయారు అని చెప్పేసి అంటారు. ఈ వీరలక్ష్మి ఆరాధనలు అనేటువంటి మనకి ఈనాటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులు మొత్తంలో కూడా మనం చూసినట్లయితే అమ్మవారు మనకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనాన్ని కృపచేస్తూ ఉంటారు. ఒక రూపంలో మనకి అనేక కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తగ్గట్టుగా మనకి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. ఎవరికి ఏది ప్రియమో వారికి అది ధనం అవుతుంది. అలాగా అమ్మవారు ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, వీరలక్ష్మిగా ఇలా పలు రూపాలలో మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు.